నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో లంబార్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, కారణాలు ఎలా ఉంటాయి, అలాగే హోమియోలో ఎటువంటి చికిత్సా విధానాలు అమలవుతున్నాయి అనే విషయాలను చర్చించుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోకి CEO అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. www.fidicus.com అనే వెబ్సైట్లో కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారు. అలాగే మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే 7997-101-303 అనే నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. సో ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లంబార్ స్పాండిలోసిస్ అంటే ఈ మధ్య తరచుగా చాలా వింటున్నాం, ఎంతోమంది దీనికి సఫర్ అవుతున్నారు. రైట్. సో అసలు ఏంటి లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, సఫరింగ్ అనేది ఎట్లా ఉంటుంది అసలు? ఓకే, సో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఈ మధ్య చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో పాతకాలంలో ఎలా ఉండేదంటే, మా ఫాదర్ వాళ్ళ జనరేషన్లో ఎలా ఉండేదంటే, ఈ ప్రాబ్లము ముస్లిం వాళ్ళ ప్రాబ్లం అనేవాళ్ళు. 60 తర్వాతనో 70 తర్వాతనో 80 తర్వాతనో వస్తుంది అంటే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు 25, 20, 30 వీళ్ళే ఎక్కువ వస్తుంటారు అనమాట. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్గా 4 థింగ్స్. టైంకు నిద్రపోరు, సరిగా ఫుడ్ తినరు, మొత్తం తినేదంతా జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ ఉండదు, తర్వాత స్ట్రెస్లో ఉంటారు, హ్యాబిట్స్ ఉంటాయి. ఈ 5 మెయిన్ రీజన్స్. దీని తర్వాతనే ఇంకా ఏ రీజన్స్ అన్నా. సో అందుకు ఈ చాలా యంగ్ ఏజ్లో వస్తుంటాయి. ఫస్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక న్యూరాలజిస్టో లేకపోతే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడినన్ని రోజులు తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి, లేకపోతే సర్జరీకి పొమ్మంటారు. సో ఈ సర్జరీ అవసరం లేకుండా, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంగేజ్లో ఉన్న వాళ్ళైతే పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయిన వాళ్ళు, బాగా డ్యామేజ్ అయిన వాళ్ళు, సో సర్జరీ వరకు పోకుండా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఎటువంటి సర్జరీ లేకుండా 99% ఆఫ్ ది కేసెస్ హోమియోపతితో మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఈ లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే, మనకు డిస్క్లు, మనకు వెన్నపూస అంటారు కదా, సో స్పైన్ అంటాం అనమాట. స్పైనల్ కార్డ్ అనేది డిఫరెంట్ బోన్స్తో ఉంటుంది. దాన్ని ఏమంటే వర్టిబ్రా అంటాం. ఎప్పుడైతే ఈ స్పైనల్ కార్డ్లో డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి, అంటే అరిగిపోవడం, తెలుగులో చెప్పాలంటే అరిగిపోవడం, ఈ చేంజెస్ వస్తాయో, సో ఆ చేంజెస్ రావడం వల్ల ఏమవుతుందంటే, మనకు లంబార్ స్పైన్లో ఏమవుతుంది, స్పైనల్ కార్డ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ స్పైనల్ కార్డ్ పైన కంప్రెస్ కావడం, లేకపోతే మనకు స్పైనల్ నర్వ్స్ బయటికి వస్తూ ఉంటాయన్నమాట స్పైనల్ కార్డ్ నుంచి. ఆ నర్వ్స్ కనుక కంప్రెస్ అయినప్పుడు సో ఆ సిమ్టమ్స్ రావడము, లేకపోతే లోకల్ పెయిన్ రావడము. సో బేసిక్గా ఇది ఏంటంటే 60 ఇయర్స్కో 70 ఇయర్స్కో రావాల్సిన అరుగుదల సో ఎంగేజ్లోనే రావడాన్ని మనము లంబార్ స్పాండిలోసిస్ అంటామన్నమాట. ఓకే, అయితే ఏ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది, అలాగే కారణాలు ఏంటి? రైట్. సో నార్మల్గా అయితే ఇది 60, 70, 80 ఇయర్స్లో రావాలి. ఈ కాలంలో ఏంటంటే అరౌండ్ 20, 30 వాళ్ళకి చాలామందిని చూస్తున్నాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హెల్దీ డైట్ తీసుకోకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, మల్టిపుల్ టైమ్స్ తినడం, ఎక్కువ ఇన్సులిన్ రైజ్డ్గా ఉండడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ బాడీలో ఉండడం, ఇది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ రీజన్ వచ్చి ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా లేకుండా పోవడం. సో రాత్రంతా మొబైల్ చూడడం, టీవీ చూడడం, నిద్ర లేకుండా పోవడం, తర్వాత కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉండడం. సో ప్రతి ఒక్క చిన్నదానికి స్ట్రెస్ తీసుకోవడం, సో దీనివల్ల కూడా ఎక్కువ వస్తుంటుంది. అంతేకాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అసలు ఎక్సర్సైజ్ లేకుండా ఒకటే దగ్గర కూర్చోవడం వల్ల, ఇవన్నీ మెయిన్ రీజన్స్ అనమాట. దీంతోపాటు ఏంటంటే జెనెటిక్ రీజన్స్. సో కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా అన్నోన్ రీజన్స్, చాలామందికి వితౌట్ ఎనీ రీజన్ వస్తుంది. కొంతమందిలో ఏమవుతుందంటే సెకండరీ రీజన్స్ అంటామంట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, థైరాయిడ్ కానీ, లేకపోతే షుగర్ కానీ, లేకపోతే PCODs కానీ, ఇవన్నిట్లో ఏమవుతుందంటే కాల్షియం తగ్గిపోయి సెకండరీగా వస్తుందన్నమాట మెటబాలిక్ డిజార్డర్స్. లేకపోతే ఏమైనా ఇంజురీస్ అయ్యాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లెగ్కి ఇంజురీ అయింది, సో కుంటూ నడుస్తున్నారు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఆ కంప్రెషన్ అనేది స్పైనల్ కార్డ్ పైన అరిగిపోతుంది అనమాట. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ వచ్చి ఈ 4: నిద్ర సరిగ్గా లేకపోవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, స్ట్రెస్లో ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఈ మెయిన్ రీజన్స్. దీంతోపాటు చాలా రీజన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు మెటబాలిజం అనేది కూడా ఒకటి రీజన్గా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి వెయిట్ రిడక్షన్ కోసమని. మా ప్రోడక్ట్ వాడండి, మీరు ఇన్ని నెలల్లో ఇంత వెయిట్ తగ్గుతారు. సో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మేము 10 ఏళ్ల నుంచి వాడుతున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి. బట్ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ ఇది వాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కంప్లైంట్స్ అయితే విన్నాము. దీనికి సంబంధించి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటారా?
అంటే ఆ ప్రోడక్ట్స్ వాడటం వల్ల రైట్. ఎముకల మీద కానీ లేకపోతే స్పైన్ మీద కానీ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, అవకాశం ఉందా? యా, ఎవ్వరు ఈజీగా మీకు వెయిట్ తగ్గిస్తామని చెప్తే నమ్మకండి. ఈజీగా వెయిట్ ప్రపంచంలో ఎవ్వరూ తగ్గరు. రీజన్ ఏంటి అంటే, మీరు వెయిట్ తగ్గాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డైట్ కంట్రోల్. మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గిస్తారో దానికి ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు. ఓకే, అదొకటి. నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్ చేయడం. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతారు. తర్వాత మంచిగా నిద్రపోవడం. మంచిగా నిద్రపోతే వెయిట్ తగ్గుతారు. స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటే వెయిట్ తగ్గుతారు. మీ హ్యాబిట్స్ అన్నీ, సో స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏ ఉంటే అవి తగ్గించుకుంటే వెయిట్ తగ్గుతారు. దీంట్లో మెయిన్ ఏది, 90% ఆఫ్ ది రీజన్ వచ్చి డైట్. సో మీరు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటే 95% ఆఫ్ ది వెయిట్ మీరు తగ్గించినట్లే. ఇంకా 5% ఆఫ్ ది వెయిట్ కోసమే ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మంచి స్లీప్ కానీ, స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మీరు ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ తప్పితే నేను ఇవి ఏవి చెయ్యను, నేను ఓన్లీ మెడిసిన్స్తో తగ్గుతానంటే అది ఇంపాసిబుల్. తగ్గినా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ వాడిన వెంటనే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడమే కాకుండా మళ్ళీ రీగెయిన్ అవుతారు. సో బేసిక్గా అదంతా ఫేక్ అనమాట. ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా అది బ్యాక్ పైన పడుతుంది. ఎందుకంటే సో అది మెటబాలిక్ డిజార్డర్. సో వెయిట్ తగ్గడం అంటే ఏంటి, మీ మెటబాలిజం టచ్ చేయడం. ఎప్పుడైతే మీ మెటబాలిజంని రాంగ్ వేలో దాన్ని డిస్టర్బ్ చేస్తారో, సో కాల్షియం రిలీజ్ అవ్వడం, సో కాల్షియం తగ్గిపోవడం బాడీలో, ఆ కాల్షియం తగ్గిపోవడం వల్ల ఈజీగా అరుగుదల అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ట్రీట్మెంట్ని బట్టి, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు దాన్ని బట్టి. సో అది సివియర్గా మీ మెటబాలిజంని కానీ హ్యాంపర్ చేస్తే తప్పకుండా లంబార్ డీజనరేషన్ జరిగి అక్కడ బోన్ డ్యామేజ్ అయ్యి మీకు లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్ అని కూడా అంటుంటాము. రైట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? రైట్. సో స్పాండిలోసిస్ అంటే ఏంటంటే అరుగుదల. మనం ఇందాక చెప్పుకున్నట్టు సో 60 ఇయర్స్కో 80 ఇయర్స్కో మీ బోన్స్ అరిగిపోవడం దాన్ని స్పాండిలోసిస్ అంటారనమాట. స్పాండిలైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్. మామూలుగా ఏం ఇన్ఫ్లమేషన్ ఉంటుంది మనకు, అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అంటారనమాట ఇక్కడ బేసిక్గా. సో ఏదన్నా ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి వస్తే మన బాడీ దానికి అగెన్స్ట్గా ఫైట్ చేసి దాన్ని చంపేయాలన్నమాట. ఈ కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మన లంబార్ స్పైన్నే అక్కడున్న టిష్యూనే మన బాడీ సెల్స్ ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారనమాట. సో అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మీకు ఇన్ఫ్లమేషన్ రావడం, రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ, అంటే మీ బాడీని ఇమ్యూనిటీ ద్వారా డ్యామేజ్ చేయడంని స్పాండిలోసిస్ అంటారనమాట. స్పాండిలైటిస్ అంటే ఏంటంటే అరుగుదల, స్లోగా అరిగిపోవడం, డిస్క్లు అరిగిపోవడం, బోన్స్ అరిగిపోవడం, సో బోన్స్ బ్రేక్ కావడం, ఇది డీజనరేటివ్ చేంజెస్ని మనం స్పాండిలోసిస్ అంటాం. సో ఇన్ఫెక్టివ్ కానీ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో దాన్ని స్పాండిలైటిస్ అంటాం అన్నమాట. ఓకే, అయితే నర్వ్ కంప్రెషన్ అని అంటారు కదా. రైట్. సో అదేంటి, నర్వ్ కంప్రెషన్ అంటే ఏంటి? రైట్. సో మనకు వర్టిబ్రల్ కెనాల్ ఉంటుంది. మన వర్టిబ్రా అంటే వెన్నుపూస ఎలా తయారు చేయబడి ఉంటుందంటే బోన్స్ ఉంటాయి, దాన్ని వర్టిబ్రా అంటాం అనమాట. సో మల్టిపుల్ వర్టిబ్రా ఉంటాయి. సో ఒక వర్టిబ్రా ఉంటుంది, దాని కింద ఒక డిస్క్ ఉంటుంది, మళ్ళీ ఒక వర్టిబ్రా ఉంటుంది. ఇలా మన స్పైనల్ కార్డ్, మన స్పైన్ అనేది తయారు చేయబడి ఉంటుంది అనమాట. మన స్పైన్ ఎందుకు ఉంది అంటే మెయిన్గా మనకు బ్రెయిన్లో నుంచి థిక్ నర్వ్ ఒకటి వస్తుంది, దాన్ని స్పైనల్ కార్డ్ అంటాం. సో ఆ స్పైనల్ కార్డు ఆ వర్టిబ్రల్ ఫొరామెన్, ఆ వర్టిబ్రాలో ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట, దాన్ని వర్టిబ్రల్ కెనాల్ అంటాం అనమాట. ఆ వర్టిబ్రల్ కెనాల్లో మన స్పైనల్ కార్డ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క వర్టిబ్రా దగ్గర 2 వర్టిబ్రాల మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది అనమాట, దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాం. ఈ వర్టిబ్రల్ ఫొరామెన్ నుంచి మనకు నర్వ్స్ అనేవి బయటకు వస్తుంటాయి. సో మీరు ఎలా తీసుకోవచ్చు అంటే ఒక మెయిన్ థిక్ తాడులాగా ఉంటుంది, దాంట్లోంచి పీసులు బయటకు వస్తాయి. అంటే ఆ థిక్ రోప్ లాగా స్ట్రక్చర్ ఏంటంటే మన వర్టిబ్రల్ దాన్ని స్పైనల్ కార్డ్ అంటాం అనమాట. ఆ స్పైనల్ కార్డ్ నుంచి చిన్న చిన్న నరాలన్నీ బయటకు వస్తుంటాయి. సో మీరు చెప్పినట్టు కంప్రెషన్ అనేది 2 ప్లేసుల్లో ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఆ బయటికి వచ్చే నరాల్లో ఉండొచ్చు, లేకపోతే మెయిన్గా స్పైనల్ కార్డ్ పైన ఉండొచ్చు అనమాట. స్పైనల్ కార్డ్ పైన కంప్రెస్ అయిందనుకోండి, సో వేరే సిమ్టమ్స్ ఉంటాయి. సో మనకు నర్వ్ పైన కంప్రెస్ అయిందనుకోండి, వేరే సిమ్టమ్స్ ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే వర్టిబ్రల్ కెనాల్లో రన్ అయ్యే స్పైనల్ కార్డ్ పైన కానీ లేకపోతే స్పైనల్ కార్డ్ నుంచి బయటకు వచ్చే స్పైనల్ నర్వ్స్ పైన కానీ కంప్రెషన్ పడితే, సో ఈ అరిగిపోయి ఒక బోన్ అరిగిపోయి స్పేస్ లేకుండా దాన్ని కంప్రెస్ చేస్తే, లేకపోతే డిస్క్ కూడా దాన్ని కంప్రెస్ చేస్తే దాన్ని ఏమంటామంటే సో మనము స్పైనల్ కంప్రెషన్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, అసలు నార్మల్గా వెన్నెముక నిర్మాణం ఎలా ఉంటుంది,
అండ్ అందులో మజిల్స్ కూడా ఉంటాయని విన్నాము. నరాలతో పాటు బోన్, అండ్ నర్వ్స్, మజిల్, ఈ 3 ఉంటాయి. సో వీటి నార్మల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది బ్యాక్ బోన్ పెయిన్తో బాధపడుతుంటారు. చాలామందికి అసలు తెలియదు అక్కడ ఏం జరుగుతుందని. సో వెన్నెముక అనేది ఒక పూసలాగా ఉంటుందన్న, వెన్ను పూస అంటాం. అంటే ఏంటంటే డిఫరెంట్ బోన్స్ అనమాట, సింగిల్ బోన్ కాదు, మల్టిపుల్ బోన్స్ ఉంటాయి. సో దాంట్లో ఉన్న మెయిన్ బోన్ని మనం వర్టిబ్రా అంటాం అనమాట. 2 వర్టిబ్రాలకి మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. సో ఒక వర్టిబ్రా ఉంటుంది, దాని కింద డిస్క్ ఉంటుంది, మళ్ళీ వర్టిబ్రా ఉంటుంది. వీటితో పాటు మీరు చెప్పినట్లు లిగమెంట్స్ ఉంటాయి అనమాట. లిగమెంట్స్ అంటే 2 బోన్స్ని కనెక్ట్ చేయడాన్ని స్ట్రక్చర్ని లిగమెంట్ అన్నాడు. ఇట్ ఈస్ ఎ ఫైబ్రస్ స్ట్రక్చర్. అదేవిధంగా బోన్తో పాటు అక్కడ మనకు మజిల్ కూడా ఉంటుంది అనమాట. మజిల్ని బోన్స్ కనెక్ట్ చేయడాన్ని మనం ఏంటంటే టెండాన్ అంటాం. సో అక్కడ టెండాన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, మజిల్ ఉంటుంది, బోన్ ఉంటుంది. అంతేకాకుండా కార్టిలేజ్ కూడా ఉంటుంది అనమాట. కార్టిలేజ్ అంటే ఏంటంటే 2 బోన్స్కి మధ్య అరగకుండా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటాం. సో ఈ కార్టిలేజ్ అనేది మన వెన్నుపూసలో కొంచెం మాడిఫై అయి ఉంటుంది. ఆ మాడిఫై అనేది డిస్క్ అంటాం అనమాట. డిస్క్ అనేది మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి డిస్క్లో. సో మధ్యలో ఒక పార్ట్ డిస్క్ లాగా ఒక కాయిన్ లాగా ఉందనుకోండి, మధ్యలో పార్ట్ని జెల్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది న్యూక్లియస్ పల్పోసస్ అంటాం. ఇది జెల్ లాగా ఉంటుంది, వాటరీ స్ట్రక్చర్ అనమాట. దాని చుట్టూ ఒక ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉంటుందండి. దాన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాం, ఫైబ్రస్ యాన్యులోసిస్ అంటాం అనమాట. సో ఈ డిస్క్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సో మనం జంపింగ్ చేసినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ సో మన బాడీ కంప్రెస్ అవుతూ ఉంటుంది, ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ని షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకు మనకు ఈ వెన్నుపూస అనేది చాలా ఇంపార్టెంట్. ఇది షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది, స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మూమెంట్, సో మీ నెక్ తిరిగినా కానీ, మీ ట్రంక్, మీ బాడీ తిరిగినా కానీ మూమెంట్స్ అనేవి మనము ఈ స్పైనల్ కార్డ్లో, ఎందుకంటే అది మల్టిపుల్ బోన్స్తో చేయబడింది కాబట్టి ఆ మూమెంట్ ఉంటుంది అనమాట. ఒకటే బోన్ అనుకోండి, ఆ బోన్ తిరగదు. సో అందుకు మీ స్పైనల్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రక్చర్స్ అనేవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడం. ఓకే, ఇప్పుడు లంబార్, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి డిస్క్లో అది కార్టిలేజ్ కనుక అయిపోయి బై ఎనీ ఛాన్స్ అదేమన్నా టైరప్ అవ్వడం లేకపోతే అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా? రైట్, అది మెయిన్గా ఏజ్ రిలేటెడ్ చేంజ్ అండి. ఏజ్ రిలేటెడ్లో ఏమవుతుందంటే, మనం ఏదైతే డిస్క్ అనుకున్నామో ఆ డిస్క్లో ఏమవుతుందంటే, సో ఫుల్ వాటర్ ఉండాలి డిస్క్లో. సో వాటర్ ఉన్నప్పుడు అది కుషన్ లాగా ఉంటుంది. సో డ్రై అయిపోతుంది అనమాట, డీహైడ్రేట్ అయిపోతుంది. ఎప్పుడైతే డీహైడ్రేట్ అయిపోతుందో కొంచెం చిన్నగా అయిపోతుంది, ఆ సైజ్ కూడా తగ్గిపోతుంది. సైజ్ తగ్గిపోవడం కాబట్టి డ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఎక్కువ దానిపైన ప్రెషర్ పడిందంటే దాంట్లో క్రాక్స్ రావడం. మెయిన్గా మనకు కార్టిలేజ్లో ఏముంటుందంటే మనకు ఒక పదార్థం ఉంటుందన్నమాట. సో దాన్ని మనం అది మనకు ఒక స్ట్రెచ్ లాగా ఉంటుంది అనమాట, స్ట్రెచ్చింగ్ ఇస్తుంది అనమాట. సో దాన్ని అది కూడా క్రాక్ అయిపోతుంది. ఎప్పుడైతే దాంట్లో క్రాక్స్ వస్తాయో, సో కొలాజన్ అంటాం అనమాట, ఆ కొలాజన్లో క్రాక్స్ వస్తాయో, సో ఆ ఎలాస్టిసిటీ అనేది పోతుంది. ఎలాస్టిసిటీ పోయి డ్రై అయిపోయి, సో ఎలాస్టిక్గా ఉందనుకోండి, బాగా ప్రెషర్ అబ్జర్వ్ చేసుకోవాలి. డ్రై అయిపోయింది అనుకోండి, దాంట్లో బ్రేక్స్ రావడము, తర్వాత లోపల ఏదైతే ఒక జెలాటినస్ స్ట్రక్చర్ ఉందంటో ఆ బ్రేక్స్లోంచి అది బయటికి రావడము, అది నర్వ్ పైన కంప్రెషన్ పెట్టడము, లేకపోతే స్పైనల్ కార్డ్ పైన కంప్రెషన్ పెట్టడము, ఇవన్నీ మనము ఈ లంబార్ స్పాండిలోసిస్లో చూసే కామన్ చేంజెస్ అనమాట అవన్నీ. ఓకే, సో ఇప్పుడు లంబార్ స్పాండిలోసిస్లో మెయిన్ లక్షణాలు ఏంటి? రైట్, సో లంబార్ స్పాండిలోసిస్లో మనం మెయిన్ లక్షణాలు తీసుకున్నప్పుడు 3 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ లోకల్, సో అంటే ఎక్కువ ఫస్ట్ స్టేజ్ అనమాట, లోకల్ పెయిన్ ఉంటుంది. సో లో బ్యాక్లో పెయిన్ ఉండడము, టెండర్నెస్ ఉండడం. టెండర్నెస్ అంటే జస్ట్ టచ్ చేస్తే పెయిన్ ఎక్కువ కావడము, మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉండడం, అంటే ఎక్కువ తిరగలేరు అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో ఇంకా వాళ్ళ స్పైనల్ కార్డ్ పైన కానీ, లేకపోతే వాళ్ళకు అలా స్పైనల్ కార్డ్ నుంచి బయటకు వచ్చే నర్వ్స్ పైన కానీ ఇంకా కంప్రెషన్ జరగలేదు. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఏవైతే నర్వ్స్ బయటికి వస్తాయో దానిపైన కంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. కంప్రెషన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి, స్లోగా ఈ లోకల్గా ఉన్న పెయిన్ లెగ్స్లోకి రావడము, థైస్లోకి రావడము, ఫుట్లోకి పోవడము, సో మజిల్ వీక్నెస్ రావడము, ఏదైతే ఆ నర్వ్ ఏ మజిల్స్కి అయితే సప్లై చేస్తుందో ఆ మజిల్ వీక్నెస్ రావడము. తర్వాత మనకు రిఫ్లెక్సెస్ అంటామన్నమాట. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అగ్గి ఉందనుకో, ఇట్లా టచ్ చేసిన వెంటనే మనకు తెలియకుండానే మనం రిఫ్లెక్స్ యాక్షన్ ద్వారా చేయి పైకి తీసుకుంటాం. సో ఆ రిఫ్లెక్సెస్ డిమినిష్ కావడము. తర్వాత పారాస్థీషియా అంటారనమాట. పారాస్థీషియా అంటే ఏంటంటే, సో చాలామంది చెప్తూ ఉంటారు, మాకు సూదులతో పొడిచినట్లుంది, లేకపోతే మా ఒంటిపైన చీమలు పాకినట్టుంది, జర్రులు పాకినట్టుంది, బాగా మంటగా ఉంది. సో ఇవన్నీ పారాస్థీషియా సిమ్టమ్స్ అనమాట.
ఒక్కొక్కసారి సెన్సరీ లాస్, అంటే టచ్ చేస్తే సెన్స్ ఉండదన్నమాట. ఇవన్నీ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే మైలోపతి అంటాం. మైలోపతి అంటే ఏంటంటే డైరెక్ట్ స్పైనల్ కార్డ్ పైన కంప్రెషన్ జరుగుతుంది. స్పైనల్ కార్డ్ పైన అంటే థిక్ కార్డ్ పైన జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పైనల్ కార్డ్ దేనికైతే సప్లై చేస్తుందో ఆ వీక్నెస్ వస్తుంది అనమాట. అంటే యూరిన్ రిటెన్షన్ అయిపోవడం, లేకపోతే యూరిన్ ఇన్వాలంటరీగా బయటికి వచ్చేయడం, లేకపోతే మోషన్ ఇన్వాలంటరీగా బయటికి రావడం, సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవడం, ఎరెక్షన్స్ తగ్గిపోవడం, గెయిట్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. అంటే సరిగ్గా నడవలేకపోవడం, సో ఆ కోఆర్డినేషన్ పోవడము, సో నమ్నెస్ రావడం, స్టిఫ్ అయిపోవడం లెగ్స్, ఇవన్నీ కామన్గా మనము అడ్వాన్స్డ్ స్టేజ్లో చూసే సిమ్టమ్స్ అనమాట. అంటే చిన్న పెయిన్ దగ్గర, లోకల్ పెయిన్ దగ్గర నుంచి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వరకు మనం స్టేజ్ని బట్టి ఈ లంబార్ స్పాండిలోసిస్లో చూస్తూ ఉంటాం. ఓకే. అయితే ఇప్పుడు సర్జరీ అవసరం అవుతుందా? అంటే ప్రతి కేసులో కూడా సర్జరీ అవసరం అవుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అంటే కొన్ని పోస్చర్స్ ఉంటాయి, సడన్గా వంగకూడదు అట్లా చెప్తుంటారు. రైట్. సో దానివల్ల ఏమైనా వస్తుందా? అది దాని గురించి కొంచెం. రైట్. సో మనకు కొన్ని కేసెస్ వస్తాయండి. వీళ్ళు ఏంటంటే నార్మల్గానే ఉంటారు, సడన్గా బకెట్ లిఫ్ట్ చేయడము, లేకపోతే ఏదైనా బరువు ఎత్తడము చేసినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్గా ఆ పని అలవాటు ఉండే వాళ్ళు చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే సడన్గా చేస్తారో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ మజిల్ క్యాచ్ రావడము, లేకపోతే డిస్క్ కొంచెం స్లిప్ కావడము, ఆ సివియారిటీని బట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు పట్టించుకోకుండా అలానే చేస్తే ఏమవుతుందంటే ఏదన్నా మీకు పెయిన్ వస్తే 2 వీక్స్లో తగ్గిపోవాలి మ్యాక్సిమం. లేదు తగ్గలేదంటే కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అవసరం. సో ఎస్పెషల్లీ లో బ్యాక్లో మీకు పెయిన్ వచ్చినప్పుడు 2 వీక్స్ లోపల తగ్గలేదంటే ఎక్స్రే తీయడము, లేకపోతే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలానే కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ పైన డ్యామేజ్ జరిగి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మీరు చెప్పినట్లు సడన్గా రావచ్చు, లేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రావచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు అనమాట. ఓకే. జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేదా పడిపోయినప్పుడు, మెట్ల మించి పడినప్పుడు, ఇలాంటి టైంలో స్పైన్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏమీ లేకుండా జస్ట్ ఒక రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ పెయిన్ స్టార్ట్ అయితే ఏ సూచనలు కనిపించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రైట్. సో మీకు లంబార్ ఏరియాలో అంటే మీ నడుము ఏరియాలో ఏ పెయిన్ వచ్చినా సో మీరు రెస్ట్ తీసుకుంటేనే, ఏ ట్రీట్మెంట్ లేకుండా రెస్ట్ తీసుకుంటే సో 2 వీక్స్ లోపల తగ్గిపోవాలి. 2 వీక్స్ లోపల తగ్గలేదు, మీరు రెస్ట్ తీసుకున్నంటే మీకు కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అవసరం. సో ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, సో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అక్కడ బోన్ మీకు ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ బోన్ని రికవర్ చేయొచ్చు, డిస్క్ని రికవర్ చేయొచ్చు, మజిల్స్ కానీ టెండాన్స్ కానీ ఈజీగా రికవర్ చేయొచ్చు అనమాట. అదే మీరు టైం అలానే వేస్ట్ చేశారనుకోండి, ఆ డ్యామేజ్ ఎక్కువైందంటే కొంచెం రికవరీ కూడా కష్టమవుతుంది. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పెయిన్ అన్నా లంబార్ ఏరియాలో మీ లోయర్ బ్యాక్లో 2 వీక్స్ లోపల కన్నా పెయిన్ తగ్గకపోతే మీకు ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏ రకమైన పరీక్షలు చేసి ఇలాంటివి నిర్ధారణ చేస్తారు? ఏ సమస్య? నార్మల్గా మనకు 2 వీక్స్ కంటే పెయిన్ ఎక్కువ ఉంటే ఏం చేస్తామంటే సింపుల్ ఎక్స్రే, లంబార్ ఎక్స్రే, ఏపీ లేటరల్ వ్యూ చేస్తామన్నమాట. అది చేసిన వెంటనే మనకు తెలిసిపోతుంది ఏమైనా డ్యామేజ్ ఉందా, లేకపోతే ఆస్టియోఫైట్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, ఎక్స్ట్రా బోన్ ఏమన్నా పెరిగిందా, బోన్ స్పేస్ ఏమైనా తగ్గిపోయిందా, లేకపోతే ఒక బోన్ పైన ఇంకో బోన్ ముందుకు వచ్చిందా, బ్యాక్ వచ్చిందా, నడువు కంప్రెస్ అవుతుందా లేదా అని క్లియర్గా తెలిసిపోతుంది. లేదు ఇంకా అడ్వాన్స్డ్ కేసెస్లో బాగా ముదిరిపోయింది, ఇంకా క్లియర్ పిక్చర్ కావాలంటే మనము ఎంఆర్ఐ చేస్తామంట. సిటీ అంత అడ్వైజబుల్ కాదు, ఎంఆర్ఐ చేస్తామన్నమాట. ఎంఆర్ఐ చేస్తే ఇంకా క్లియర్ కట్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఏ నరువు పైన ఎంత కంప్రెస్ అయింది, సో ఎంత బోన్ డ్యామేజ్ అయింది, డిస్క్ ఎంత డ్యామేజ్ అయింది, సో డిస్క్ స్ట్రక్చర్ ఏంటి, అన్నీ క్లియర్గా మనకు బేసిక్గా 2 ఎగ్జామినేషన్స్, ఒకటి వచ్చి సింపుల్ ఎక్స్రే లేకపోతే ఎంఆర్ఐతో తెలుస్తుంది. దీంతోపాటు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో విటమిన్ డి ఉంటే బోన్ అనేది బాగా స్ట్రెంత్గా ఉంటుంది. వీళ్ళ బోన్ ఎందుకు స్ట్రెంత్ పోయింది, విటమిన్ డి ఒకటి, సీరం కాల్షియం, వీళ్ళ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చేస్తామన్నమాట. సో ఇవన్నీ కాకుండా కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. సో డయాబెటీస్ కానీ లేకపోతే ఇంకేదైనా డౌట్ వచ్చిందనుకోండి, మెటబాలిక్ చేంజెస్ వల్ల, మెటబాలిక్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయి, వాటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ ప్రాబ్లం, పీసీఓడి అనేది ఒక మెటబాలిక్ ప్రాబ్లం, డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ ప్రాబ్లం, థైరాయిడ్ అనేది ఒక మెటబాలిక్ ప్రాబ్లం. ఇవి కాకుండా మనకు వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వేరే లక్షణాలు కూడా ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన టెస్టులు కూడా మనము కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒకవేళ ఇప్పుడు అలోపతిలో ఎట్లాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? రైట్. సో అలోపతిలో వీళ్ళకి ఏంటంటే అండి, సో పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, లేకపోతే ఎక్కువ డీజనరేట్ అయిందంటే అక్కడ స్టెరాయిడ్స్ ఇస్తారు, లేకపోతే సర్జరీకి వెళ్ళమంటారు. పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, సర్జరీ, ఈ 3 తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఏమీ లేదు. ఇవి ఏది చేసినా
సో అక్కడున్న బోన్ మీకు ఎందుకు ప్రాబ్లం వచ్చింది, అక్కడ బోన్ అరిగిపోయింది కాబట్టి. సో బోన్ అరిగిపోవడం వల్ల పెయిన్ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ పెయిన్ని మాత్రం కిల్ చేస్తారు. బోన్ అరగడం అనేది అలానే ఉంటుంది. సో అందుకు మీకు ఆ బోన్ అరిగిపోవడం అలానే ఉంటుంది, అక్కడ డ్యామేజ్ నర్వ్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అలానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు పెయిన్ మాత్రం చంపేస్తుంటారు అనమాట. ఈ పెయిన్ కిల్లింగ్ వల్ల సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల. మీకు అది నర్వ్ పైన ప్రాబ్లం చూపించచ్చు, లేకపోతే కిడ్నీ పైన, లివర్ పైన, లేకపోతే మీ స్టమక్ పైన చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. స్టెరాయిడ్స్ ఇచ్చారనుకోండి, స్టెరాయిడ్స్ వల్ల మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదంటే సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్తే యంగ్ ఏజ్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, లేకపోతే ఓల్డ్ ఏజ్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది. సర్జరీలో కాంప్లికేషన్స్ రావచ్చు, 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు, ఉన్నదానికన్నా వర్స్ కావచ్చు. సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఈ అలోపతిలో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలోపతి అంటే ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ కానీ, లేకపోతే ఒక ఆర్థోపెడిషియన్ కానీ, మీ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ కానీ, దీన్ని అలోపతి అంటారు. లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు. సో దీంట్లో డిసడ్వాంటేజెస్ తప్ప ఎటువంటి అడ్వాంటేజెస్ అనేవి లేవు. హోమియోపతిలో ఇవన్నీ లేకుండా ఎక్సలెంట్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇన్ ఫిజియోథెరపీ కూడా చెప్తారు కదా. రైట్. అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్తో పాటు ఫిజియోథెరపీ కూడా చెప్తారు. సో దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? రైట్. సో ఫిజియోథెరపీ అనేది మీకు సపోర్టింగ్ అండి. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఏమన్నా మజిల్స్ వీక్ అయితే ఆ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి యూజ్ అవుతుంది, లేకపోతే మీ మూమెంట్ కొంచెం ఫ్రీ చేయడానికి యూజ్ అవుతుంది. సో అంతే తప్పితే అక్కడ ఏదైతే బోన్ డ్యామేజ్ అయిందో సో ఆ బోన్ని రికవర్ చేయడానికి, లేకపోతే నర్వ్ డ్యామేజ్ అయిందో ఆ నర్వ్ని రికవర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి మెడిసిన్స్ లేవు. హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే సో మీకు ఏదైతే బోన్ డ్యామేజ్ అయిందో ఆ బోన్ని రికవర్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే డిస్క్ డ్యామేజ్ అయిందో ఆ డిస్క్ని రికవర్ చేయొచ్చు. ఎక్కడైతే కంప్రెషన్ వల్ల నర్వ్ డ్యామేజ్ అయిందో ఆ నర్వ్స్ని కూడా రికవర్ చేయొచ్చు అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లో కంప్లీట్గా రికవర్ చేయకపోయినా సో ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మీ పెయిన్ తగ్గించుకొని మీరు మళ్ళీ సర్జరీ వరకు పోకుండా కాపాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేటర్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మా దగ్గరకు వచ్చే కొన్ని కేసెస్ మాత్రం సర్జరీ కంపల్సరీ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏదైతే వాళ్ళు సర్జరీ చేయించుకోమంటారో ఆ సర్జరీనే లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. యంగ్ ఏజ్ రీసెంట్గా స్టార్ట్ అయిందనుకోండి కంప్లీట్గా రికవర్ చేయొచ్చు మీకు మళ్ళీ ఫ్యూచర్లో డ్యామేజ్ కాకుండా. సో బాగా అడ్వాన్స్డ్ ఏజ్ ఉంది, చాలా డ్యామేజ్ జరిగింది ఆల్రెడీ, సో మీకు కంపల్సరీ సర్జరీ అన్నారు. ఆ టైంలో ఏంటంటే మోస్ట్లీ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీరు వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో సర్జరీని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేకపోతే సర్జరీని అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ట్రీట్మెంట్ తీసుకునే టైం ఎంత అవసరం పడుతుంది ఇలాంటి సమస్యల్లో? రైట్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అది డిపెండ్ ఆన్ ది స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లో ఉందా, సో మనకు లోకల్గానే ఉందా, లేకపోతే మైలోపతి ఉందా, రాడికులోపతి ఉందా అని డిఫరెంట్ స్టేజెస్ని బట్టి. ఇనీషియల్ స్టేజ్ అనుకోండి, సో ఇనిషియల్ స్టేజ్ అయినా లేకపోతే ఫైనల్ స్టేజ్ అయినా పెయిన్ అనేది మీకు ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. పెయిన్ తగ్గించడం అనేది హోమియోపతి మెయిన్ మోటో కాదు. పెయిన్ తగ్గుతుంది, కంపల్సరీ తగ్గుతుంది. మీకు 1 వీక్కో లేకపోతే 15 డేస్కో మోస్ట్లీ 1 మంత్కో మీ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. పెయిన్స్ అనేవి తగ్గిపోవడం మెయిన్ కాదు కదా, పెయిన్ కిల్లింగే మెయిన్ కాదు కదా. అక్కడ ఏం డ్యామేజ్ అయింది, మీ నర్వ్ డ్యామేజ్ అయింది, నర్వ్ని రికవర్ చేయాలి. బోన్ అరిగిపోయింది, బోన్ రికవర్ చేయాలి. డిస్క్ డ్యామేజ్ అయింది, ఆ డిస్క్ని రికవర్ చేయాలి. ఇవి రికవర్ చేయాలంటే మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్పితే సో మీకు పెయిన్ అనేది ఇమ్మీడియట్గా తగ్గుతుంది. వితిన్ 1 వీక్ టు కొంతమందికి 2-3 డేస్లోనే తగ్గిపోతుంది, కొంతమందికి 1 మంత్ పట్టచ్చు. సో పెయిన్ తగ్గిపోవడంతో పాటు మెయిన్గా ఈ బోన్ రికవర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో పెయిన్ కిల్లింగ్ అనేది, పెయిన్ తగ్గడం అనేది మనకు 1 వీక్ నుంచి 1 మంత్ లోపల, లేకపోతే మ్యాక్సిమం 1.5 మంత్ లోపల పెయిన్ తగ్గియచ్చు. కాకపోతే డిసీజ్ని బట్టి, అర్లీ ఏజ్ డిసీజ్ రీసెంట్గా స్టార్ట్ అయిందంటే మనం ఒక 6 మంత్స్ వరకు మెడిసిన్స్ వాడి మానేయచ్చు. లేకపోతే అడ్వాన్స్డ్ స్టేజ్ బాగా డ్యామేజ్ అయిపోయింది, నర్వ్ పైన కంప్రెషన్ పడుతుంది, స్పైనల్ నర్వ్ పైన కంప్రెషన్ పడుతుంది, స్పైనల్ కార్డ్ పైన కంప్రెషన్ పడుతుంది. అటువంటి టైంలో ఏంటంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ లైఫ్ లాంగ్ తీసుకున్నా కూడా మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సర్జరీని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సర్జరీ వరకు పోకుండా మీ బోన్స్ని కానీ, నర్వ్స్ని కానీ, డిస్క్ని కానీ కంప్లీట్గా స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ అనమాట అడ్వాన్స్డ్ స్టేజ్లో. ఓకే. అయితే ఇప్పుడు హోమియో మెడిసిన్ తీసుకుంటూ ఏమైనా వ్యాయామాలు కూడా సజెస్ట్ చేస్తారా? రైట్. సో మనకు మెడిసిన్ ఎంత అవసరమో దీంతోపాటు మనకు మంచి డైట్ తీసుకోవడము, బాగా నిద్రపోవడము, మంచిగా ఎక్సర్సైజ్ చేయడము, సో దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్.
ఎక్కువగా మనం ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మెయిన్గా ఏం చేయాలంటే వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే ఇష్టం వచ్చినట్లు చేయకూడదు, కొన్ని రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. అనటామికల్ మూమెంట్ వార్మప్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఆ మూమెంట్స్ మాత్రమే చేయాలి, పిచ్చి పిచ్చిగా ఏ మూమెంట్స్ పడితే అవి చేయకూడదు. దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే మనకు దాని చుట్టూ ఉన్న టెండాన్స్ని కానీ దాని చుట్టూ ఉన్న మన కోర్ అంటాం అనమాట. సో మనం అబ్డామిన్ ఏరియాలో ఉన్న స్పైన్ని కోర్ అంటాం. ఈ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. కోర్ అంటే ఏంటంటే ఓన్లీ బ్యాకే కాదు, సో మీ అబ్డామినల్ మజిల్స్, మీ సైడ్లో ఉన్న మజిల్స్, బ్యాక్లో ఉన్న మజిల్స్, మీ ఎంటైర్ కోర్ని ఎప్పుడైతే స్ట్రెంథన్ చేస్తారో సో ఈ వెన్నుపూసలన్నీ ఒక అలైన్మెంట్కి వస్తాయన్నమాట. సో దాని ప్లేస్లో అవి ఉంటాయి, ఎక్కువ కదలవన్నమాట. కదిలి ప్రెషర్ సిమ్టమ్స్ కానీ లోకల్ సిమ్టమ్స్ కానీ ఉండకుండా ఉంటాయి. సో దానికి సంబంధించిన కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. సో అది ఎలా అంటే అలా చేయకూడదు, అది స్టేజ్ని బట్టి చేయాలి. సో యంగ్ ఏజ్ వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి. సో ఆ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ప్లస్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తూ కొన్ని రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. సో అడ్వాన్స్డ్ స్టైల్ ఏంటంటే వంగి తీసుకోవద్దు అంటాము, బరువులు ఎత్తద్దండి అంటాము. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని మీరు చేయాల్సినవి ఉంటాయి. ఇవన్నీ పాటిస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 99% ఆఫ్ ది పీపుల్ విల్ రికవర్. ఓకే. సో అసలు రాకుండా అవాయిడ్ చేయాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలమా? రైట్. సో మనం రాకుండా అవాయిడ్ చేయలేమండి. సో ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ లైఫ్ స్టేజ్లో ఇది 60 ఇయర్స్ ఆర్ 70 ఇయర్స్ ఆర్ 80 ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ వస్తాయి. కాకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఎర్లీగా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వచ్చిన తర్వాత కూడా డీజనరేషన్ అనేది స్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్, మంచి డైట్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండి మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇంకేమన్నా డ్రగ్స్ అటువంటి హ్యాబిట్స్ ఉన్నా అవన్నీ మానేసి రెగ్యులర్గా టైంకి నిద్రపోయి టైంకి లేచి స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటే తప్పకుండా ఇది మీ దగ్గరికి అనేది రాదు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. మనకి ఎక్సర్సైజెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అని, లేకపోతే స్కిల్ ఎక్సర్సైజెస్ అని, పవర్, ఎండ్యూరెన్స్ ఎస్పెషల్లీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటాం. సో కోర్ స్ట్రెంథనింగ్ అంటాం కదా, బేసిక్లీ అది ఒక మస్కులర్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్. దాంతోపాటు లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీరు చేసినప్పుడు సో చాలా హెల్తీగా ఉంటారు. ఈ డీజనరేటివ్ డిసీజెస్ అనేవి అర్లీ ఏజ్లో కాకుండా ఎప్పుడో మీ 80 ఇయర్స్కో 90 ఇయర్స్కో వరకు దీన్ని పుష్ చేయొచ్చు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు పోస్చర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తారు, కూర్చునే పోస్చర్ని బట్టి. సో దాన్ని బట్టి ఏమైనా అవాయిడ్ చేయగలుగుతామా? ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే పోస్చర్ విషయంలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రోజుల్లో టీవీ చూస్తూ కానీ స్నాక్ తింటూ టీవీ చూస్తూ ఏదో ఒక పొజిషన్లో కూర్చుంటూ ఉంటారు, చూస్తున్నాం కదా. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇవి వస్తూ ఉండొచ్చు. సో పోస్చర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొనే ఉంటారనమాట. బేసిక్గా కూర్చోవడం అనేది తప్పు. సో మన ఎవల్యూషనరీ హిస్టరీ తీసుకున్నప్పుడు మనిషి ఎప్పుడు అంతసేపు కూర్చోలేదు. సో ఏ హంటింగ్ పోయేవాడు, లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ ఉండేవాడు, తనని తను కాపాడుకుంటూ ఉండేవాడు. ఈ సిట్టింగ్ పోస్చర్ అనేది ఒక మనిషికి అబ్నార్మల్ పోస్చర్ అనమాట, న్యాచురల్ పోస్చర్ కాదు. సో అందుకు మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా ప్రతి హాఫ్ అన్ అవర్కో లేకపోతే 1 అవర్కో ఒక అలారం పెట్టుకొని లేచి తిరుగుతూ ఉండడము. సో కూర్చున్నప్పుడు కూడా స్ట్రెయిట్గా కూర్చోవడము, ముందుకు వంగి కానీ వెనక్కి వంగి కానీ. సో కూర్చున్నప్పుడు మీ మెయిన్గా మీ బ్యాక్కి సపోర్ట్ చేసి కూర్చోవడము. సో ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాక్ చేయడము లేకపోతే కదులుతూ ఉండడం, పొజిషన్ చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాక్ పాకెట్లో పర్స్ పెట్టి కూర్చుంటారు, వ్యాలెట్ పెట్టి కూర్చుంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక సైడు కంప్రెషన్ జరుగుతుంది, ఒక సైడు ఎక్స్టెన్షన్ జరుగుతుంది అనమాట. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వ్యాలెట్ని తీసేసి కూర్చోండి. సో స్ట్రెయిట్గా కూర్చోండి, ఎక్కువసేపు కూర్చోవద్దు. వీలైనంత వరకు కూర్చోవడం తగ్గియండి. లేదు మీ జాబ్ అటువంటిది చాలాసేపు కూర్చోవాల్సి వస్తుందంటే కనీసం అలారం పెట్టుకొని ఎవ్రీ అవర్కి అలారం పెట్టుకొని అవర్లీ ఒక 2-3 మినిట్స్ మీరు లేచి తిరుగుతూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ బ్యాక్ హెల్త్ కోసం. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఈ విధంగా? మేము ఫిడికస్ హోమియోపతి. సో ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్. మేము 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాము. ఒకటి
ఆన్లైన్ కన్సల్టేషన్, ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఇన్ పర్సన్ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి సో మీ ఏరియాలో మీకు ఏదైతే దగ్గర ఉందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రీట్మెంట్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా, యూఎస్ కానీ, యూకే కానీ, ఈవెన్ పాకిస్తాన్ కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా సో మీరు ఆడియో కాల్తో లేకపోతే వీడియో కాల్తో మాతో మాట్లాడి మీ అవసరమైతే లోకల్గా మీరు రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ని మాకు షేర్ చేస్తే వితిన్ 6 days ప్రపంచంలో ఎక్కడున్నా మీకు 6 days లోపల మెడిసిన్స్ వచ్చేసాయి. యూఎస్ కానీ, యూకే కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది. డాక్యుమెంటేషన్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట ఇప్పుడు. సో ఇమ్మీడియట్గా మీరు కేసు తీసుకున్న 6 daysలో మీకు మెడిసిన్స్ అనేవి వచ్చేస్తాయి. యూఎస్ అయితే, యూకే అయితే ఇంకా ఈజీ, లేకపోతే పాకిస్తాన్ అని ఇంకా దగ్గర కంట్రీస్, అరబ్ కంట్రీస్ అయితే ఇంకా 2 to 3 daysలో మీకు మెడిసిన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మీరు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. సో 2 types ఆఫ్ ట్రీట్మెంట్, ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ ఆర్ ఆన్లైన్ ట్రీట్మెంట్. మీ ఇంటి దగ్గరే ఉండి మీ ఇంటి దగ్గరికి మీ మెడిసిన్స్ షిప్ చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thanks, పార్టిసిపేషన్. Andy. సో బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత 15 రోజులు మీరు రెస్ట్ తీసుకున్నాక కూడా తగ్గలేదు అనుకుంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అలాగే హోమియోలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేని మంచి ఫలితాలని మీరు పొందవచ్చు అంటూ భరద్వాజ్ గారు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.